అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ 2024కు సంబంధించి జనవరి నెలలో కర్కాటక రాశి వారి యొక్క లేదు కర్కాటక లగ్నంలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి చెప్పాలి అంటే ఈ నెల చాలా గుర్తుండిపోయే నెలగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల ద్వారా కానీ లేదా భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి వాళ్ళు తెలుసుకుంటారు. చాలా అద్భుతమైన విషయం, అది ఎలాంటిదని మనం చెప్పలేము. ఏదో ఒకటి వాళ్ళకైతే ఒక ఆశ్చర్యాన్నో లేదా అద్భుతాన్నో వాళ్ళ స్నేహితుల ద్వారా కానీ భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ తెలుసుకుంటారనమాట. అంటే ఒక నమ్మశక్యం కాని విషయాన్ని వాళ్ళు వింటారు. కానీ వాళ్ళకి నిజం చెప్పాలంటే ఒక అద్భుతం అనేది జరుగుతుంది వాళ్ళ జీవితంలో. ఎందుకంటే ఇక్కడ మనకి గురువు రాజ్యస్థానంలో ఉండడము, అలాగే మనకి అష్టమ స్థానంలో ఉన్న శని స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆయన స్వక్షేత్రంలో ఉండడము, అలాగే భాగ్యస్థాన రాహువు యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక కాకపోతే మనకి కుజుడు, బుధుడు, శుక్రుడు వీరు రుణరోగ శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మనకి ఈ కాంబినేషన్స్ వాళ్ళని తీసుకుంటే మనకి చాలా వరకు వీళ్ళకైతే ఈ నెలలో అనుకోకుండా ఏదో ఒక సందర్భం అనేది వీళ్ళు విని ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. కానీ అన్ని మంచే జరుగుతుంది, చెడైతే జరగదు. ఇంటిలో వాళ్ళ యొక్క ఆదరణ, ఇంటిలో వాళ్ళ నుంచి సహాయం అనేది వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కర్కాటక రాశి కానీ లగ్నం వాళ్ళకి ఇంటి నుంచి ఆదరణ ఇవైతే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ నుంచి ఆదాయం పొందుతారు. అలాగే భార్య అనేది వాళ్ళు సంతోషపడతారనమాట. వీళ్ళ పార్ట్నర్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే ఇన్ని నాళ్ళు చాలా కష్టపడ్డారనమాట. వీళ్ళు ఎంతో కష్టంతో ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఒక అన్యోన్యత కావచ్చు, వాళ్ళు సంతోషంగా ఉండడం కావచ్చు జరుగుతుంది. కాకపోతే పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పుత్రస్థానాధిపతి అయిన కుజుడు రుణరోగ శత్రుస్థానంలో పడ్డాడు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో వాటిల్లో కొద్దిగా పిల్లల ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. వీరికి ముందుగా అంటే కూడా భార్యాభర్తల బంధం కానీ స్నేహితుల బంధం కానీ బాగా బలపడుతుంది. ఇక వృత్తి వ్యాపారాల విషయానికి వస్తే వీరు దూర ప్రయాణాలలో ఏదైనా మనకి వ్యాపారం కానీ వృత్తికి సంబంధించింది ఏదైనా ఉంటే మాత్రం అది కొద్ది కష్టతరంతో కూడుకొని జరుగుతుంది. అంతేగాని వెనకడుగైతే వెళ్ళదు. కొద్దిగా అనుకున్నంత ఆదాయ మార్గాలు రాకపోయినా అందులో మాత్రం కొద్దిగా బాగా ఇబ్బంది లేకుండా అయితే జరుగుతుంది. ఇక తృతీయ స్థానంలో ఉన్న కేతువు సోదరులతో సఖ్యతని ఇస్తాడు. మామూలుగా ఇక్కడ ఏమిటంటే మనకి 3వ ఇంట్లో ఉన్న గ్రహం పాపస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు సోదరులతో మంచి సఖ్యతని ఇవ్వడానికి మనకి చెప్తారనమాట. మనకి జాతకంలో చెప్తూ ఉంటారు తృతీయ స్థానంలో ఉన్న గ్రహాన్ని. అలాగే ఇక వీరి ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిగా మూడీగా మందంగా ఉంటారు వీరు. అది మాత్రం పక్కన పెట్టి కొంచెం యాక్టివ్గా ఉంటే మాత్రం అన్ని విజయాలనే వీళ్ళు అందుకుంటూ ఉంటారు.